టాలీవుడ్ లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. అయితే పవన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన అత్తారింటికి దారేది 3 ఏళ్ల క్రితమే 100 కోట్లను మార్కుని దాటి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి పవన్ సత్తాను చాటింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. తొలిసారి ఫ్యాక్షనిస్ట్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ కి పూర్తి కానుంది. దీని తర్వాత పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడం ఖరారు అయింది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో నిర్మాత రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీకి దేవుడే దిగి వచ్చిన అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని 100 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. త్రివిక్రమ్ ఈసారి కథలో లవ్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. మరి 100 కోట్లతో వస్తున్న ఈ సినిమా బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందని అభిమానులు అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ విషయం గురించైనా నిర్మోహమాటంగా మాట్లాడాలంటే టాలీవుడ్ వరకు పోసాని కృష్ణమురళి తర్వాతే ఎవరైనా. ఐశ్వర్య రాయ్ ఈ నీలికల్ల చిన్నది తన అందచందాలతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది.